హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మీనా ప్రసాద్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామన్నమాట. మేము వచ్చేసి స్వర్ణగిరికి వెళ్ళామండి. ఇక్కడ కొత్తగా టెంపుల్ కట్టారు కదా మన యాదగిరిగుట్ట దగ్గర, అక్కడికైతే వెళ్ళాము. దీన్ని ఏమంటారంటే యాదాద్రి తిరుమల దేవస్థానం అంటారనమాట. దీని నమ్మకం ఏంటంటే, మనం తిరుపతికి వెళ్ళలేని వాళ్ళు, అంటే చాలామంది తిరుపతికి వెళ్ళలేరు కదండి, చాలా దూరము, అలాగే బడ్జెట్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. అక్కడికి వెళ్ళలేని వారు మనకి దగ్గరలో ఉన్న యాదాద్రి తిరుమల దేవస్థానాన్ని దర్శించుకోవచ్చు అనమాట. చాలా బాగుంది టెంపుల్ అయితే. చూసారా, మనకి ఫస్ట్ ఎంట్రన్స్లోనే పాదాలు ఉంటాయి. నేను ఈ పాదాలు వచ్చేసి లాస్ట్లో తీసాను, అందుకే చీకటి ఉందనమాట. ఫస్ట్ పాదాలు ఉంటాయి, తర్వాత దేవుడి యొక్క పాదాలను దర్శించుకొని మనం మెట్లు ఎక్కేసి ఇలా పైకి వెళ్ళాలి. మనకి సైడ్లో అవతారాలు ఉన్నాయన్నమాట. మనకి వెంకటేశ్వర్ల స్వామి యొక్క అవతారాలు ఉన్నాయి. అవి వచ్చేసి పాలరాతితో చేసినట్టున్నాయండి. చూసారా, ఒకటి తర్వాత ఒకటైతే ఉన్నాయన్నమాట. చాలా బాగుంది టెంపుల్ అయితే. టెంపుల్లో ఉన్న కట్టడాలు ఎలా ఉన్నాయంటే, మీరు ఒక్కసారి యాదగిరిగుట్టని దర్శించుకున్న వాళ్ళైతే మీకు అర్థమవుతుంది. అక్కడైతే కొత్తగా టెంపుల్ కట్టిన తర్వాత మనము ఎలా ఉందో ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి సేమ్ లైక్ అలాగే ఉందన్నమాట. చాలా బాగుంది. లోపల ఏంటంటే మనకి ఫొటోస్కి, వీడియోస్కి అయితే అస్సలు అలౌ లేదనమాట. లైక్ తిరుపతిలో ఎలాగైతే మనకి ఫోన్స్ అలా ఉండదో అలా అయితే ఉండదన్నమాట. ఫోన్స్ అలౌ లేదు. అందుకోసమని ఫోన్స్ అక్కడ పెట్టేసి మేమైతే దేవుణ్ణి దర్శించుకున్నాం అన్నమాట. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇక్కడ ఉచిత దర్శనము, అలాగే టికెట్తో వెళ్ళాలనుకుంటే ప్రత్యేక దర్శనం కూడా ఉంది. అది వచ్చేసి 50 రూపీస్ ఓన్లీ ఉందన్నమాట. మేమైతే ఉచిత దర్శనానికే వెళ్ళాము, ఎందుకంటే దానికి దీనికి పెద్ద తేడా ఏం అనిపించలేదు. చాలా తొందరగా అయిపోయింది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. తర్వాత బయటికి వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ నేను వీడియో స్టార్ట్ చేశాను. మీరు చూస్తున్నట్టయితే అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి సెల్ఫీ వీడియో అనమాట. ఇది ఏంటంటే ఈచ్ పర్సన్ 20 రూపీస్ ఓన్లీ. మా పిల్లలకైతే ఇది ఎక్కించామన్నమాట. సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నారు వాళ్ళు. చాలా బాగుంది. పెద్ద చిన్న అని ఏమీ లేదు, అందరు తీసుకుంటున్నారు. మీరు ఫస్ట్ చూసినట్టయితే ఒక ఆంటీ అంకుల్ కూడా సెల్ఫీ వీడియో కోసం అయితే నించున్నారు. మా పిల్లలు కూడా సెల్ఫీ వీడియో తీసుకున్నారనమాట. మీరు అక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నట్టయితే మనకి హనుమాన్ విగ్రహం ఉందండి. చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది. పిల్లలు ఏంటంటే గుడిలో నుంచి బయటికి రాగానే ఇది కనిపించింది కాబట్టి ఫస్ట్ అయితే సెల్ఫీ వీడియో తీసేసుకొని తర్వాత వేరేవి చూసుకుంటూ వెళ్ళామన్నమాట. ఇలా తీస్తే పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. దానికి ఒక సాంగ్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి హనుమాన్ విగ్రహం అన్నమాట. చాలా బాగుంది. తర్వాత అది అయిపోయిన తర్వాత మనము ఇలా కొద్దిగా మెట్లు ఎక్కేసి హనుమాన్ విగ్రహం ఎక్కడైతే చూపించానో అక్కడికైతే వెళ్ళేసి దేవుణ్ణి దండం పెట్టుకొని, అలాగే మనకి పంతులు వచ్చేసి తీర్థం ఇస్తారు, తీర్థం తీసుకొని వచ్చేయాలి. ఇలాగే మనం కొద్దిగా పక్కకు వచ్చినట్టయితే మనకి పెద్ద గంట కనిపిస్తుంది. గుడిలో ఉంటుంది కదా, అదే గంట. జయగంట మండపము అంటారు దీన్ని. చూసారా, ఎంత పెద్ద పెద్ద చైన్స్తో కట్టేశారు. ఆ గంట కూడా అంత హెవీగా ఉంది అనమాట. ఒకసారి టచ్ చేస్తే మనకి అర్థమైపోతుంది ఎంత బరువు ఉంటుందో. అదైతే దీన్ని కొట్టాలంటే మనం స్టాండ్ ఎక్కి కొట్టాలన్నమాట. చాలామంది అలాగే స్టాండ్ ఎక్కేసి లోపల గంటనైతే కొట్టారు. చూస్తున్నారా, మీరు చూస్తున్నట్టయితే అర్థమవుతుంది కదా. చాలామంది అలాగే ఎక్కి కొట్టారనమాట. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి కూడా వ్యూస్ చాలా బాగుంది. మా స్వీటీ క్యూటీ కూడా గంట కొడతానని చెప్పేసి ట్రై అయితే చేశారనమాట. మళ్ళీ అది ఎక్కుతుంటే తనకి భయం వేసింది, వద్దు మమ్మీ అని చెప్పేసి దిగేసింది అనమాట. నార్మల్గా గంటను టచ్ చేసి వచ్చారు. ఇక్కడ ఇది వేటు మెడికల్ అనమాట. మెడికల్ రూమ్. ట్రాంపో లైన్స్ 3 minutes 20 రూపీస్. లోపల అయితే బాగుందన్నమాట. లోపల ఇంకా వీడియో తీయడానికి ఉంటే చాలా బాగుంటుంది. క్యూటీ, ఇప్పుడు ఇది జంప్ చేసిన తర్వాత మళ్ళీ చతాన్స్తావా? ప్రామిస్.
చెప్పిన మాట వింటావా? అక్క సైడ్ పో, మెల్ల 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 మెల్ల. ఇదైతే కోనేరుకి వెళ్ళే దారి అన్నమాట. మేమైతే ఇప్పుడు కిందికి దిగుతున్నాము. రష్, చాలా రష్ ఉన్నారు ఇక్కడ. స్వీటీ క్యూటీ, హాయ్. డాడీ చెప్పిండు నాకు బొమ్మని, నువ్వే చెప్పినావు కదా అటు సైడ్ నుంచి తీయమని చెప్పిండు. వాళ్ళు అడిగి పోయిన తర్వాత నా కోసం వెతుకుతున్నాడు అంట. సరే, అంత బాగుంది. గుడి దర్శనం అయితే మంచిగా హ్యాపీగా అయిపోయింది అనమాట. మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము. చూడండి, మాకు ఫుల్ ఆకలి వేస్తుంది. ఇది బ్రహ్మరథం. క్యూటీ 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 డాడీ నడండి. చీకటి ఉంది. క్యూటీ స్వీటీ మా బండి ఏడుందో గుర్తుపడుతుంది అనమాట. ఏడండి, ఓహో తెలిసిపోయిందా? ఇదేనా మన బండి? ఇది కాదు. ఎట్లా గుర్తుపట్టిరు మీరు? అది ఎవరు చింపిరు? అది చూసి గుర్తుపట్టిరు అనమాట. చూసిరా, ఇదన్నమాట స్వర్ణగిరి. మంచిగా ఉంది టెంపుల్ అయితే. లోపల టెంపుల్ ఎంత బాగుందో. బయట అయితే మొత్తం చీకటే ఉందన్నమాట. ఇక్కడ మొత్తం పెద్ద గ్రౌండ్ లాగా ఉంది. ఇప్పుడైతే ఏం లేదు. ఇంకా కొన్ని రోజులు అయితే ఇది కూడా అసలు ఉండకుండొచ్చు. మొత్తం అపార్ట్మెంట్స్, వెంచర్స్ ఇవే చేస్తుండొచ్చు. మరి లేకపోతే షాపింగ్ మాల్స్ కూడా చేసే. వచ్చే రూట్లో దుమ్ము అయితే మామూలుగా లేదండి. మొత్తం ఇసుక కదా, మస్తు దుమ్ము పడుతుందన్నమాట. ఈ వీడియో అయితే ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. మీకైతే స్వర్ణగిరి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలి? తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.